హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్గా వచ్చేటప్పటికి ఇది కొందరికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. యాడ్ మనీ ఆఫర్ 2000 రూపీస్ యాడ్ చేస్తే మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇన్స్టెంట్ వస్తుంది. ఒకవేళ ఇన్స్టెంట్ రాకపోతే 24 అవర్స్లో వస్తుంది. అయితే ఇది లాస్ట్ మంత్ కూడా ఉంది, అంటే జనవరిలో కూడా ఉంది. కానీ కొంతమందికి అప్లై అయింది, కొంతమంది అప్లై అవ్వలేదు. ఇప్పుడు కూడా మిగతా కొంతమందికి ఇచ్చారన్నమాట. ఒకవేళ మీరు యాడ్ మనీ సెక్షన్లో మీ దగ్గర ఎన్ని పేటిఎం అకౌంట్స్ ఉన్నాయో అన్నిటికీ చెక్ చేసుకోండి. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ దగ్గర మర్చెంట్ అకౌంట్ మరి లేదంటే ఒక కేవైసీ అకౌంట్ ఉంటే దానికి ఫ్రీ మనీ అంటే బ్యాంక్కి సెండ్ చేయడానికి ఫ్రీగా ఉంటే కనుక ఈ ఆఫర్ని లూట్ చేసుకోండి. ఫస్ట్ ఈ ప్రోమో కోడ్ వచ్చేటప్పుడు బోనస్ అనే ప్రోమో కోడ్. అయితే నేను సింపుల్గా పేటీఎంలోకి వెళ్తాను. పేటీఎంలోకి వెళ్ళిన తర్వాత యాడ్ మనీ కొడతాను. యాడ్ మనీకి వెళ్తే 2000 అమౌంట్ ఎంటర్ చేసుకుంటాను. అక్కడ కింద మనకి మోర్ ఆఫర్స్ దగ్గర బోనస్ అనే ప్రోమో కోడ్ ఉంది. సింపుల్గా నేను దాన్ని అప్లై చేసుకొని ఫర్దర్గా వెళ్తాను. ఇక్కడ ఏంటంటే మన డెబిట్ కార్డు, యూపీఐ అండ్ నెట్ బ్యాంకింగ్ దేన్నైనా యూజ్ చేసుకొని మనం ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా నా పేమెంట్ మెథడ్ అనేది నా ఫోన్పే యూపీఐ ద్వారా నేను కంప్లీట్ అయితే చేస్తాను. ఈ విధంగా నాకు కంప్లీట్ అయితే అయిపోయింది. నాకు ఇన్స్టాంట్ అయితే క్యాష్ బ్యాక్ రాలేదు. వితిన్ 3 అవర్స్ అయితే టైం పట్టింది. 3 అవర్స్ తర్వాత వచ్చిన స్క్రీన్ షాట్ ఇది, అంటే నాకు వచ్చిన ప్రూఫ్ అనమాట. మీకు అందుకని క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు కొంతమందికి మాత్రమే 2000 యాడ్ చేస్తే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఈ ఆఫర్ ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇది మేజర్ అప్డేట్ అండ్ ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి కావాల్సిన అప్డేట్ కూడా. అది ఏంటని చెప్తాను. అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా ఎలా వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే 2 రూపీస్ మనం పే చేయాలండి. అయితే ఇంకోటి ఏంటంటే మనం పాత అకౌంట్ను మాత్రం ఈ అమెజాన్ ప్రైమ్కి అది కన్వర్ట్ చేయలేం. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్స్కి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఫ్రీగా మూవీస్ చూసుకోవచ్చు, అంటే వాళ్ళ మూవీస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ షాపింగ్ ఉంటుంది. ఇలాంటి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అమెజాన్ షాపింగ్ ద్వారా, అంటే అమెజాన్ ప్రైమ్ ద్వారా. ఇప్పుడు మనం ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ని 2 రూపీస్కి పొంది ఆ 2 రూపీస్ని మళ్ళీ మనం ఐసిఐసి పాకెట్లో రిఫండ్ అనేది పొందొచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఐసిఐసి పాకెట్స్ యాప్. మీ అందరి దగ్గర ఐసిఐసి పాకెట్స్ యాప్ ఉంటుంది. ఒక లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా మీరు రిజిస్టర్ అయిపోండి. వాళ్ళు రిజిస్టర్ అయిపోయిన 2-3 డేస్లో వాళ్ళు మీకు ఫుల్ కేవైసీ అయితే మీ ఇంటి దగ్గర డోర్ స్టెప్ కేవైసీకి వచ్చి మరి ఫ్రీగా చేసి వెళ్తారు. మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి మీరు ఐసిఐసి పాకెట్ యాప్ని అయితే క్రియేట్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్దర్గా స్టెప్ ఏం చేయాలి. ఫస్ట్గా ఏంటంటే అమెజాన్ ప్రైమ్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ది. సింపుల్గా మీరు అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళండి. ఒకవేళ ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసిన క్రోమ్ బ్రౌజర్ కానీ వేరే బ్రౌజర్లోకి వెళ్తుంది. సింపుల్గా అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడే నేను న్యూ అకౌంట్ ఆల్రెడీ మీకు కొత్త జీమెయిల్స్ ఉంటాయి కదా, ఆ జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ మీరు న్యూగా సైన్అప్ అయిపోండి. నేను ఈ విధంగా న్యూగా అయితే సైన్అప్ అయిపోయాను. అయితే అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ మెంబర్షిప్ అడుగుతుంది. మెంబర్షిప్ ఏంటంటే 999 అడుగుతుంది. 999 ఫస్ట్ మంత్ వచ్చేటప్పటికైనా 2 రూపీస్ మనం మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ 2 రూపీస్ మనం రిఫండ్ అయితే పొందేస్తాం. అయితే ఇప్పుడు మనం దీన్ని రిలీట్ చేసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలని నేను చెప్తాను. సింపుల్గా ఈ విధంగా వచ్చాను కదా, వచ్చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్దాం. అంటే అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఇవ్వాలి. అమెజాన్ ప్రైమ్ అంటే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మీకు డీటెయిల్స్ అని కొన్ని అడుగుతుంది, అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసింది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఐసిఐసి పాకెట్లో మనీ యాడ్ చేయాలి. మనీ యాడ్ చేయడం దాంట్లో యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. చాలా మందికి స్టార్టింగ్లో యాడ్ ఫండ్స్ అని రాకపోవచ్చు. అలా రాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఫోన్పే కానీ ఎనీ యూపీఐ సెక్షన్లోకి వెళ్ళి పాకెట్స్ POCKETS.మొబైల్ నెంబర్, అంటే ఏదైతే మీరు ఐసిఐసి పాకెట్లో ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబరు @ICICI అని చెప్పేసి మీరు సింపుల్గా యూపీఐ ద్వారా సెండ్ చేయొచ్చు. మినిమం 10 రూపాయలు సెండ్ చేసుకొని మళ్ళీ దాన్ని మీరు యాడ్ చేయవచ్చు. మళ్ళీ దాన్ని మీరు కొన్ని పేటిఎంలో యాడ్ అవుతుంది. అందుకని మీకు చెప్తున్నాను. సింపుల్గా ఈ విధంగా మీరు ఐసిఐసి పాకెట్లో నేను 2 రూపీస్ అమౌంట్ సెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 10 రూపీస్ అమౌంట్ కూడా సెండ్ చేసుకోవచ్చు. అలా మీరు 10 రూపీస్ కానీ 2 రూపీస్ కానీ సెండ్ చేసిన తర్వాత అక్కడ నేను ఐసిఐసి పాకెట్ డీటెయిల్స్ని, కార్డ్ డీటెయిల్స్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ మనకు పేమెంట్ దగ్గర డెబిట్ కార్డ్ అండ్ ఐసిఐసి అని ఉంది కదా, ఐసిఐసి కార్డ్ దగ్గర ఈ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇచ్చేసేయండి. అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ కావాలో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలంటది. మీకు ఐసిఐసి పాకెట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి అదే అవసరం లేదు, ఏదో కొత్త నెంబర్. ఎందుకంటే అమెజాన్లో రిజిస్టర్ అవ్వని నెంబరు దీనిలో ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి. సింపుల్గా ఈ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఫర్దర్గా పేమెంట్ అనేది మీకు 2 రూపీస్ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత మీకు 1 మంత్ ఫ్రీగా వస్తుంది. ఒకటి చెప్తున్నాను, ఈ ప్రాసెస్లో
మీరు ఐసిఐసి పాకెట్లో మనీ అనేది ఉంచొద్దు. అలా ఉంచకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ రెన్యువల్ అయ్యే టైంకి మనీ లేకపోతే ఆటోమేటిక్గా అమెజాన్ ప్రైమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు హ్యాపీగా అమెజాన్ ప్రైమ్ని ₹2కి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ₹2 కూడా మీకు ఐసిఐసి పాకెట్లో రిఫండ్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు అమెజాన్ ప్రైమ్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ స్టెప్ అర్థమయ్యే ఉంటుంది. ఇంకేదైనా దీనిలో కామెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఖచ్చితంగా దానికోసం ఏదైనా సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఐసిఐసిఐ పాకెట్లో మనీ ఎలా యాడ్ చేయాలి, అమెజాన్ ప్రైమ్ను మనం ఎలా పొందాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పగలిగాను. ఖచ్చితంగా ఒకటేనండి, అమెజాన్ ప్రైమ్లో పాత ఈమెయిల్ మాత్రం అవ్వదు. కొత్త ఈమెయిల్ మీరు క్రియేట్ చేసుకొని కొత్త ఈమెయిల్ కొత్త నెంబర్తో మాత్రమే మీరు ఈ ప్రైమ్ మెంబర్స్ ₹2కి అయితే పొందగలుగుతారు అనమాట. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియోలో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.